అందరికీ నమస్కారం. అంగారక సంకష్టహర చతుర్థి వ్రతకథ. మంగళవారంతో చవితి తిథి కలిసి వచ్చినట్లయితే దానిని అంగారక చతుర్థి లేదా అంగారక సంకష్ట చతుర్థి అని అంటారు. ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున గణపతిని పూజిస్తే కుజ దోషాలు తొలగిపోయి సంకటాలు నివారణ అవుతాయి. అయితే వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టహర చతుర్థి వ్రతము. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఈ అంగారక సంకష్టహర చతుర్థి నాడు తప్పకుండా వినవలసిన గణేష పురాణంలో చెప్పబడిన అంగారక చతుర్థి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కృతవీర్యుని తండ్రి అంగారక చతుర్థి గొప్పతనాన్ని మహత్యాన్ని వినిపించమని కోరగా బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడు. పూర్వం భరద్వాజుడనే మహర్షి అవంతి నగర సమీపంలో అరణ్యంలో నివసిస్తూ ఉండేవాడు. ఆ మహర్షి వేదాంగాలన్నీ ఆకలింపు చేసుకుని తాను నేర్చిన జ్ఞానాన్ని తన శిష్యులకు బోధిస్తూ ఉత్తమ గురువుగా పేరు తెచ్చుకున్నాడు. నిత్యాగ్నిహోత్రుడైన ఆ మహర్షి అగ్నిదేవుడిలా దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు. ఒకనాడు ఆయన అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు ఒక అందమైన అప్సరస ఆయనకు కనిపించింది. అంత గొప్పవాడైనప్పటికీ ఆ క్షణంలో ఆ మహర్షికి ఆమె మీద కోరిక కలిగింది. దాని ఫలితంగా ఆయన వీర్యం స్ఖలనమై నేల మీద ఉన్న ఒక బొరియలో జారిపడింది. కొద్దిసేపట్లో ఎంతో ఆశ్చర్యంగా ఆ బొరియలో పడ్డ మహర్షి రేతస్సు నుండి అందమైన బాలుడు ఉద్భవించాడు. మహర్షి అదేమీ గమనించలేదు. తిరిగి మనసుని అదుపులోకి తెచ్చుకొని తపస్సులో మునిగిపోయాడు. అప్పుడు ఆ ఎర్రటి శరీరంతో తనలోంచి పుట్టిన ఆ బాలుడి సంరక్షణ భారాన్ని భూదేవి స్వీకరించింది. క్రమంగా ఆ బాలుడు పెరగసాగాడు. అతడికి 7 సంవత్సరాలు వచ్చాయి. ఒకనాడు ఆ బాలుడు భూదేవితో, అమ్మా, నా తండ్రి ఎవరు? ఎందువల్ల నేను ఇంత ఎర్రగా ఉన్నాను? దయచేసి చెప్పు తల్లి అని అడిగాడు. అప్పుడు భూదేవి, నాయనా, నీ తండ్రి భరద్వాజ మహర్షి. ఆయన వల్లే నీవు జన్మించావు. ఇన్నాళ్ళు నిన్ను ప్రేమతో పెంచడం వల్లే ఇంతటి వాడివయ్యావు అని చెప్పింది. అప్పుడు ఆ బాలుడు, అమ్మా, నాకు వెంటనే నా తండ్రిని చూడాలని కోరికగా ఉంది. దయచేసి నాకు ఆయన్ని చూపించండి అని అడిగాడు. వెంటనే భూదేవి అతన్ని తీసుకుని భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ఆ మహర్షితో భూదేవి ఎలా అంటుంది, ఓ మహర్షి, మీ వలనే ఈ బాలుడు జన్మించాడు. ఇప్పటిదాకా ఇతన్ని నేనే సంరక్షించాను. ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను. ఇకపై ఈ బాలుణ్ణి మీరే పెంచండి అని చెప్పి వెళ్ళిపోయింది. భరద్వాజుడు ఎంతో ఆనందంగా ఆ బాలుణ్ణి ముద్దాడి ఆలింగనం చేసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఒక శుభ ముహూర్తంలో ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు చేసి వేద విద్యల్ని, శాస్త్రాల్ని బోధించాడు. అన్ని విద్యలు నేర్పడం పూర్తయ్యాక సకల సిద్ధుల్ని ప్రసాదించే గణేష మంత్రాన్ని ఉపదేశించి, కుమారా, నేను చెప్పిన ఈ మంత్రం అనన్య సామాన్యమైనది. దీని మహిమ అపారం. ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించి గణేశుని అనుగ్రహాన్ని సంపాదించు. ఆయన ప్రసన్నుడైతే నీకు సకలార్థాలని ప్రసాదిస్తాడని ప్రబోధ చేశాడు. అలా తండ్రి ద్వారా గణపతి మంత్రోపదేశం పొందిన భూదేవి పుత్రుడు అక్కడి నుండి సరాసరి నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో ఆసనాన్ని ఏర్పరచుకొని ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని తదేక దీక్షతో గణపతి మూలమంత్రాన్ని జపించసాగాడు. నిరాహారంగా చేస్తున్న అతడి తపస్సు 1000 సంవత్సరాలు కొనసాగింది. అది మాఘమాసంలోని బహుళపక్ష చతుర్దశి తిథి. ఆ రోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో దివ్యమైన వస్త్రాభరణాలతో, తొండంతో, విరిగిన దంతంతో, విశాలమైన చెవులతో కోటి సూర్య సమప్రభుడైన గణేశుడు అతడికి సాక్షాత్కరించాడు. భరద్వాజ పుత్రుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా స్వామివారి దివ్యమంగళ రూపం కనిపించింది. అది చూసి తన్మయుడైపోయి ఆయన్ని ఇలా స్తుతించాడు. లక్ష స్వరూపుడివి, బ్రహ్మరూపుడివి, ముల్లోకాలని పాలించేవాడివి, జగత్తుకే ఆధారమైన వాడివి, బ్రహ్మవేత్తవి, శ్రేష్ఠుడివి, సమస్త విఘ్నాలను నశింపచేసేవాడివి, సమస్త విఘ్నాలను సృష్టించేవాడివి అయిన ఓ గణనాథ, నీకు నమస్కారం.
ఈ విధంగా తన గురించి చేసిన స్తుతి విని ఆనందించిన గజాననుడు తన పాదాల మీద పడిపోయిన భూదేవి పుత్రుని పైకి లేపి మృదు మధురంగా, కుమారా, నీ భక్తికి, నీ తపస్సుకు ఎంతో మెచ్చాను. నీవు చిన్నవాడివైనా ఎంతో తీవ్రమైన తపస్సు చేశావు. నీ కోరిక ఏమిటో చెప్పు, తప్పకుండా అనుగ్రహిస్తాను అని అన్నాడు. గజానన, నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైనది. నాతో పాటు నా వంశం కూడా పావనమైనది. అలాగే సకల పర్వతాలతో, నదీ నదులతో వెలసిల్లే ఈ భూమి కూడా ఎంతో పవిత్రమైనది. నిన్ను స్తుతించడంతో నా మాటలు ధన్యమయ్యాయి. స్వామి, తమరు నన్ను అనుగ్రహించాలనుకుంటే నాకు స్వర్గలోక ప్రవేశాన్ని కల్పించండి. అక్కడి దేవతలతో పాటు అమృతాన్ని సేవించే భాగ్యాన్ని ప్రసాదించండి. నేను లోకంలో మంగళుడనే పేరుతో ప్రసిద్ధి చెందాలి. మీ దివ్య దర్శనం నాకు లభ్యమైన ఈ చతుర్దశి తిథి పరమ పుణ్యమైన తిథిగా, సకల సంకటాలన్నింటినీ తీర్చేదిగా, ఈ పవిత్ర తిథి నాడు నీ దివ్య వ్రతాన్ని ఆచరించిన వారికి సకల అభీష్టాలు నెరవేరాలి. ఇదే స్వామి నా కోరిక అన్నాడు భూమిపుత్రుడు. అప్పుడు వినాయకుడు నవ్వుతూ, నాయనా, భరద్వాజుడి వల్ల భూదేవికి జన్మించిన నీవు ఎర్రటి రంగు శరీరంతో ఉన్నావు కాబట్టి అంగారకుడు అనే పేరుతో వర్ధిల్లుతావు. నీకు నేను దర్శనమిచ్చిన ఈ తిథి అంగారక చతుర్దశిగా లోకంలో విఖ్యాతి చెందుతుంది. ఎవరైతే ఈ అంగారక చతుర్దశి నాడు నా వ్రతాన్ని చేస్తారో వారికి 1 సంవత్సరం పాటు ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి నాడు వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ ఒక్కరోజు చేయడం వల్ల వస్తుంది. ఇది ఎంతో గొప్ప వ్రతం. ఈ వ్రతాన్ని చేయడం వల్ల నీవు వచ్చే జన్మలో అవంతి రాజ్యానికి రాజవుతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈ విధంగా భూమిపుత్రుడు గజాననుడి అనుగ్రహంతో అంగారకుడిగా మారి తాను తపస్సు చేసిన ప్రాంతంలో స్వామికి పెద్ద ఆలయాన్ని నిర్మించి సుందర గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి ఆయనకు మంగళ గణపతి అని పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అంగారకుడు ఆ ఆలయంలోనే నివసిస్తూ ప్రతిరోజు స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు. ప్రతి చతుర్దశికి ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిపించేవాడు. కొంతకాలం గడిచాక గణేశ దూతలు అతన్ని తీసుకువెళ్ళడానికి విమానంలో వచ్చి శరీరంతోనే అతన్ని గణపతి కొలువుకు తీసుకువెళ్లారు. మంగళవారం నాడు చవితి తిథి కలిసిన రోజు అంగారకుడు ఈ చతుర్దశి వ్రతాన్ని ఆచరించిన కారణంగా అతడికి గణపతి లోక ప్రాప్తి కలిగింది. తరువాత అక్కడి నుండి బయలుదేరి దేవలోకాన్ని చేరి దేవతలతో కలిసి అమృతాన్ని తాగే భాగ్యాన్ని కూడా పొందాడు. ఆ అంగారకుడే భౌముడనే పేరుతో, అలాగే భూమిపుత్రుడు అనే పేరుతో కూడా లోకంలో ప్రసిద్ధి చెందాడు. భూలోకంలో ఉన్న పాలినేరం అనే నగరానికి దక్షిణ భాగంలో చింతామణి వినాయకుడన్న పేరుతో విఘ్న నివారకుడైన గణపతి మంగళమూర్తిగా వెలిశాడు. అదే అంగారకుడు ప్రతిష్ఠించిన ఆలయం. ప్రతిరోజు సిద్ధులు, గంధర్వులు చంద్రోదయ సమయంలో ఆ ఆలయానికి అదృశ్య రూపంలో వచ్చి చింతామణి గణపతిని అర్చించుకొని వెళ్తారు అని ఈ విధంగా అంగారక చతుర్దశి మహత్యమును బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి వివరించాడు. ఈ వ్రతం చేయడం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంగారకుడు దాంపత్య జీవితంలో కూడా ప్రభావం చూపిస్తాడు. అంగారక చతుర్థి వ్రతం దంపతుల మధ్య అన్యోన్యత పెంచి దాంపత్య జీవితం సుఖమయంగా సాగేలా చేస్తుంది. సాధారణంగా అంగారకుడు శక్తి పరాక్రమాలకు కారకుడు. ఈ వ్రతం ఆచరించడం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి, ధైర్యం లభిస్తుంది. అలాగే సంకష్టహర చతుర్థి వ్రత మహిమను తెలిపే మరొక కథను గురించి తెలుసుకుందాం. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు, సంతానలేమి, గృహ వసతులు లేకపోవుట, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, కావలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనుల్లో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవడం, దంపతుల మధ్య సయోధ్య లేకపోవడం, చెయ్యని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు.
ఆ మానసిక క్షోభ తీరి కష్టాలను తీర్చు వ్రత రాజ్యమేదైనా ఉంటే సెలవివ్వండి అని స్కందుణ్ణి అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకీ ఫలితమొందక బాధపడుచు తన పూర్వ అవతారాలలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానిని అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు అని చెప్తాడు. పూర్వం భృగండి మహర్షి వృత్తాంతాన్ని గురించి ఒకసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తూ ఉండగా కుంభీపాక నరకం కనిపిస్తుంది. అక్కడ భృగండి మహర్షి తల్లిదండ్రులు, ఆయన పూర్వాశ్రమంలో భార్యా కుమార్తె వీళ్ళందరూ కనిపించి నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అది చూసిన నారదుడు చలించిపోయి భూలోకానికి వచ్చి భృగండి మహర్షిని చూసి, ఏమిటి స్వామి, నువ్విక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నావు? అక్కడ నీ తల్లిదండ్రులు భార్యా బిడ్డలు కుంభీపాక నరకంలో ఉన్నారు. వారికి సద్గతులు కలగడానికి ఏదైనా చెయ్యి అని చెప్పాడు. అప్పుడు నారదుల మాటలు విని భృగండి మహర్షికి చాలా బాధ కలిగింది. అయ్యో, వాళ్ళ సహకారం వల్లే కదా ఈరోజు తను తపస్విని అయ్యాను. ఎందుకంటే ఎవరైనా ఇటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే భార్యాబిడ్డల సహకారం, తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా వెళ్ళలేరు. అయ్యో, వారు ఇలా బాధలు పడుతున్నారా అని చెప్పి గణపతిని ధ్యానించి జలాన్ని తీసుకుని గతంలో ఈయన సంకష్టహర గణపతి వ్రతం చేశారు. ఆ వ్రతం ద్వారా లభించిన పుణ్యాన్ని దారపోయాలి అనుకుని గణపతిని ప్రార్థించి వారిని నరక బాధల నుంచి విముక్తి కలిగించమని వేడుకొని ఆ నీళ్లు విడిచిపెడితే ఆయన చేసిన అన్ని వ్రతాలు కాదట. అందులో కేవలం ఒక్క పర్యాయం చేసిన వ్రతం యొక్క పుణ్యంతోనే వారు నలుగురు దివ్య రూపాలు ధరించి నరకం నుంచి ఏకంగా గణేశలోకానికి వెళ్ళిపోయారట. ఇలా ఒక్క వ్రతమే ఇంత ఫలితాన్ని ఇస్తే ఇక ప్రతి నెల చేయగలిగితే ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది అని సూచించే కథ ఇది. చూశారు కదండి, ఈరోజు మనం అంగారక సంకష్టహర చతుర్థి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.